ఆ జిల్లాలో ఓ నియోజకవర్గం అనధికారికంగా మైనారిటీ నియోజకవర్గం. ఏ పార్టీ అయినా సరే మైనారిటీలని అభ్యర్థులుగా ప్రకటించడం అక్కడ ఆనవాయితీ. టీడీపీ అభ్యర్థి ఇక్కడి నుంచి విజయాన్ని సాధించిన సొంత పార్టీలో నేతల కుమ్ములాటతో సతమతమవుతున్నాడు. స్ట్రీట్ ఫైటింగ్స్ కూడా తప్పటం లేదట. మరోవైపు ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి తాను పార్టీ కోసం పనిచేస్తున్నానని అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో అంతా తలపట్టుకుంటున్నారట. నియోజకవర్గంలో నేతల తీరు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా ఉందట. గుంటూరు తూర్పు నియోజకవర్గం పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మైనార్టీలు అధికంగా ఉండే ప్రాంతం. అందుకే టీడీపీ, వైసీపీ పార్టీ ఏదైనా సరే సీటు మాత్రం మైనార్టీలకే కేటాయిస్తాయి. 2014, 2019 ఎన్నికలలో వరుసగా వైసీపీ అభ్యర్థి ముస్తఫా విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ముస్తఫా తన కుమార్తెను నూరి ఫాతిమాను రంగంలోకి దింపారు. నూరి ఫాతిమా టీడీపీ అభ్యర్థి నజీర్ అహ్మద్ చేతిలో ఓడిపోయారు. దీంతో ప్రస్తుత ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ 2019కి ముందు వైసీపీలో ఉన్నారు. అయితే ఎన్నికల సమయంలో టీడీపీలోకి రావడం, తూర్పు స్థానానికి అభ్యర్థిగా పోటీ చేసి ముస్తఫా చేతిలో పరాజయం పొందారు. అయితే పార్టీని వీడకుండా ట్రావెల్ చేశారు. ఇదే సీటును ఆశిస్తూ నజీర్ అహ్మద్ కంటే ముందు పార్టీలో జాయిన్ అయిన ముజీబ్ సొంత పార్టీలో ప్రత్యర్థిగా మారారు. 2019లో సీటు కోసం నజీర్ అహ్మద్తో ముజీబ్ పోటీ పడ్డారు. నజీర్ అహ్మద్ ఓటమి పాలైన తర్వాత సైలెంట్గా ఉండి 2024లో సీటు కోసం పోటీ పడ్డారు. వార్డులలో విస్తృత ప్రచారం చేశారు ముజీబ్. ఈ సందర్భంలో ఒకసారి ఇరు వర్గాలు ఎదురై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరిపై ఒకరు కేసులు కూడా పెట్టుకున్నారు. చివరికి పంచాయతీలో అధిష్టాన పెద్దలు కలుగజేసుకోవడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా ముజీబ్, నజీర్ అహ్మద్ ఉన్నారు. నజీర్కు ఈసారి సీటు ఇవ్వకపోవచ్చు అన్న టాక్ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అయితే ఎంపీ అభ్యర్థిగా వచ్చిన పెమ్మసాని చంద్రశేఖర్ నజీర్ అహ్మద్కు అండగా నిలబడడంతో అధిష్టానం సీటును కేటాయించింది. నజీర్ అహ్మద్ వైసీపీ అభ్యర్థి ముస్తఫా కుమార్తె నూరి ఫాతిమాపై విజయం సాధించారు. అయితే విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి నజీర్కు ఓడిపోయిన ఫాతిమాకు రెబల్స్ బెడద తప్పడం లేదట. నియోజకవర్గానికి చెందిన ముజీబ్ టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నాలు చేశారు. అయితే ఎన్నికలు పూర్తయి 8 నెలలు గడవకముందే ఏకంగా ముజీబ్ వర్గం ఎమ్మెల్యేపై దాడి చేయడం కలకలం రేపింది. ఎమ్మెల్యేగా గెలిచిన నజీర్ ప్రత్యర్థి వర్గాన్ని పట్టించుకోవడం లేదన్న వాదన తెరపైకి తీసుకొచ్చారు. తమకు కార్యక్రమాల గురించి చెప్పడం లేదని, పార్టీ సమావేశాలకు ఆహ్వానించడం లేదని ముజీబ్ వర్గం అంటోంది. ఇందులో భాగంగానే తూర్పు నియోజకవర్గంలోని 1వ డివిజన్లో సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే నజీర్ వెళ్లారు. అయితే ఆ డివిజన్ టీడీపీ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల్లో ఉన్న ముజీబ్ సోదరులు ఇంతియాజ్, ఫైరోజ్ ఎమ్మెల్యేతో వాగ్వివాదానికి దిగారు. తమకు తెలియకుండా ఎందుకు వచ్చారంటూ ప్రశ్నించడమే కాకుండా ఏకంగా ఎమ్మెల్యే నజీర్పై ఇంతియాజ్, ఫైరోజ్ మరో 3 దాడి చేశారు. పోలీసులు వెంటనే స్పందించి టీడీపీ నేతలను అక్కడి నుండి బయటకు పంపించేశారు. అనంతరం బోస్ జయంతి వేడుకలను ఏర్పాటు చేసిన శైలజ ఫిర్యాదు మేరకు దాడి చేసిన వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. అయితే ముజీబ్ వర్గంతో ఎప్పటినుండో విభేదాలుండడం, అవి ఒక్కసారిగా బయటపడడంతో అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. 20 ఏళ్ల తర్వాత ఇక్కడ టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు. అయితే దాన్ని కాపాడుకోవాల్సింది పోయి వర్గాలుగా విడిపోవడం తెలుగు తమ్ముళ్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక అధికార పార్టీ పరిస్థితి ఈ విధంగా ఉంటే ప్రతిపక్ష పార్టీ పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న నూరి ఫాతిమాను మార్చాలంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఎన్నికలు ముగిసిన తర్వాత పార్టీ నేత వైవి సుబ్బారెడ్డికి ఫిర్యాదు చేశారు. గుంటూరు అర్బన్ అధ్యక్ష స్థానం కోసం ఫాతిమా పట్టుబడుతుండటంతో ప్రత్యర్థి వర్గం ఆమె ఇన్ఛార్జికే చెక్ పెట్టింది. ఈ వివాదం వైసీపీ కార్యకర్తల్లోనూ ఆందోళన కలిగించింది. అయితే 2 పార్టీల్లోనూ మొదలైన అసంతృప్తి ఇప్పుడిప్పుడే సద్దుమణిగేలా లేదని ఇరు పార్టీల కార్యకర్తలు వాపోతున్నారట. ఇప్పటికైనా 2 పార్టీల అధిష్టానం ఏ మేరకు చర్యలు తీసుకుని అసంతృప్తులను సర్దుబాటు చేస్తుందో వేచి చూడాల్సి ఉంది.